నమస్తే, అవనికి స్వాగతం. ప్రపంచం వేగంగా మారిపోతోంది. తెలివితేటల ఆధారంగా మనుషుల్ని గుర్తిస్తున్న రోజులివి. పోటీతత్వం పెరిగిపోయాక మనవాళ్ళు పోటీలో నెగ్గి నెంబర్ 1గా నిలవాలని ఆశపడతాం. హాయిగా స్వేచ్ఛగా ఆడుకోవాల్సిన వయసులో వాళ్ల బాల్యాన్ని మనం హరించేస్తున్నాం. బుడిబుడి అడుగుల వయసులోనే బుల్లెట్లా దూసుకుపోవాలని ఆరాటపడుతున్నాం. ర్యాంకుల మోజులో పడి వారి బాల్యానికి బంధనాలు వేస్తున్నాం. వారి స్వేచ్ఛకి సంతోషానికి అడ్డంకులు కల్పిస్తున్నాం. నేటి తరానికి బాల్యం అంటే ఓ బందీఖానాలా మారుతోంది. సరే, ముందు ఈ ఫ్యాషన్ వాళ్ళు చూసేసి ఆ తర్వాత మాట్లాడుకుందాం. హాయ్ హలో, వెల్కమ్ టు అవని ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్. ఇవాళ మన ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్ ఏఎస్ రోడ్ నగర్లోని హైటెన్షన్ రోడ్లో ఉన్న సఖీ ఫ్యాషన్స్కి వచ్చేసింది. మరి ఈరోజు మనం సఖీ ఫ్యాషన్స్లోని పట్టులోనే డిఫరెంట్ వెరైటీస్ చూస్తున్నాం. మరి ఆ వెరైటీస్ ఎలా ఉంటాయో వారిని అడిగి తెలుసుకుందాం. హలో రేణుకా, హౌ ఆర్ యూ? నేను బాగున్నానండి, మీరు ఎలా ఉన్నారు? నేను చాలా బాగున్నా. మరి ఈ రోజు ఏం చూపించబోతున్నా? పట్టులోనే వెరైటీస్ చూద్దామండి. సో మన పట్టులోనే కళక్షేత్ర పట్టు తీసుకుందాం. ఇందులో కూడా మనకి ఏంటంటే కలర్ కాంబినేషన్ హైలైట్. మనకి బ్లాక్ బ్యాక్గ్రౌండ్ తీసుకుందాం. సో మనకి ఏంటంటే ఈ శారీ మనకి లంగోన్ స్టైల్లో వస్తుంది. సో మనకి శారీ షోల్డర్ పార్ట్ ఏమో బ్లాక్ వస్తుంది. బ్లాక్లో కూడా మనకి 3 వేరియేషన్స్ వస్తుంది అనమాట. సో ఇక్కడ జరీతో వస్తుంది. పైన బార్డర్ అయితే మనకి ఎల్లో కాంబినేషన్స్తో వస్తుంది. సో మనకి శారీ పింక్ అండ్ ఎల్లో కాంబినేషన్స్తో వస్తుంది. ఇది జరీ కాకుండా మామూలు థ్రెడ్ వీవింగ్తో వస్తుంది. హ్యాండ్లూమ్ కాబట్టి మనకి చాలా లైట్ వెయిట్ వస్తుంది. షోల్డర్ పార్ట్ పైన ఇలా బ్లాక్ వస్తుంది. మనకి ప్రిల్స్ పార్ట్ ఎల్లో బ్యాక్గ్రౌండ్ మీద మనకి జరీతో ఆల్ ఓవర్తో ఉందన్నమాట. పళ్ళు పార్ట్ కూడా మనకి ఎల్లో కాంబినేషన్తో వస్తుంది. సో ప్రిల్స్లో ఏదైతే కలర్ ఉందో మనకి పళ్ళు కూడా అదే కలర్ కాంబినేషన్తో వస్తుంది. సో పళ్ళులో కూడా మనం అబ్జర్వ్ చేసినట్టయితే జరీతో డిజైన్ వస్తుంది. అండ్ జరీలోనే మనకి థ్రెడ్ వీవింగ్ తోటి లీఫ్ డిజైన్ చేయబడుతుంది. సో పళ్ళు బ్లౌజ్ కాంట్రాస్ట్ అనమాట మనకి ఇలా. సో ప్లెయిన్ విత్ బార్డర్. సో మనకి శారీ మొత్తం డిఫరెంట్. ప్రిల్స్లో ఏదైతే కలర్ ఉందో బ్లౌజ్ కూడా అదే కలర్ తీసుకుంటాం. ఓకే, మరి దీని కాస్ట్? అండ్ దీని కాస్ట్ వచ్చేసి 7000లో అవైలబుల్. కళక్షేత్ర పట్టు ఇది చాలా లైట్ వెయిట్గా ఉంది, చాలా కంఫర్టబుల్గా కూడా ఉంది. శారీ కాస్ట్ కూడా మనకి 7000లో అవైలబుల్గా ఉంది. పట్టులోనే మనకి కుప్పడం స్టైల్ చూద్దాం. ఇది అయితే వెయిట్ వస్తుంది అంటారు, వెయిట్ రాదు, జస్ట్ లైట్ వెయిట్ వస్తుంది. సో మనకి పైన అబ్జర్వ్ చేసినట్టయితే ఇందులో కూడా మనకి సో ఇక్కడ జరీతో వస్తుంది. సో శారీ మొత్తం మనకి ఇదే డిజైన్తో ఆల్ ఓవర్ ఉంటుంది. స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు ఇదే డిజైన్ అవుతుంది. సో బార్డర్ చూసుకున్నట్టయితే మనకి బ్లాక్ కాంబినేషన్తో తీసుకుందాం. సో కింద కూడా మనకి ఇది ఏంటంటే బార్డర్ అటాచ్ చేశారు కాబట్టి మనకి కుప్పడం పట్టు ఇక్కడ నుంచి ఇక్కడ వరకు వీవింగ్ వేరు ఉంటుంది. అండ్ మనకి ఇందులో కూడా మనకి జరీతో కాకుండా థ్రెడ్ వీవింగ్ తోటే డిజైన్ చేయబడుతుంది. ఇందులో కూడా మనకి దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే వీవింగ్ మనకి క్లారిటీగా వస్తుంది అనమాట. హ్యాండ్లూమ్ కాబట్టి చాలా కంఫర్టబుల్ ఉంటుంది మనకి. సో పళ్ళు చూసుకున్నట్టయితే కాంట్రాస్ట్ కలర్. సో మన కింద ఏదైతే బార్డర్ కలర్ చూసామో అదే కలర్ కాంబినేషన్ బ్లాక్తో తీసుకున్నాము. అండ్ బ్లాక్లో కూడా మనకి డిజైన్ డిఫరెంట్ చెక్స్లోనే డ్రాప్ డిజైన్ తీసుకున్నాం. సో బ్లౌజ్ కూడా మనకి బ్లాక్ అనమాట. సో మనకి మెయిన్ ఏంటంటే ఈ శారీకి కలర్ కాంబినేషన్ హైలైట్. ఓకే, మరి దీని కాస్ట్ ఎంత? అండ్ దీని కాస్ట్ వచ్చేసి 4800. సో శారీ మాత్రం నిజంగా చాలా బాగుంది. దీని కాస్ట్ కూడా మనకి 4800 రూపీస్లో అవైలబుల్గా ఉంది. నెక్స్ట్ హ్యాండ్లూమ్ నెట్టెడ్ చూద్దామండి. నెట్టెడ్ అంటే మనకి వెయిట్ వస్తుంది, అంటే ఇలా జరీతో ఉంటుంది కాబట్టి వెయిట్ వస్తుందండి. ఇది చాలా లైట్ వెయిట్. సో మనకి పైన చూసుకున్నట్టయితే నెట్ పైన మనకి జరీతో వస్తుంది. సో మనకి శారీ మొత్తం జూట్ వీవింగ్తో వస్తుంది. ఇందులో 3 వెరైటీస్ ఉంటుందన్నమాట. నెట్టెడ్ మీద మనకి జరీ తీసుకొని వీవింగ్తో వస్తుందన్నమాట, థ్రెడ్ వీవింగ్తో ఉంటుంది. సో శారీ మొత్తం చాలా ఇలా వైట్ కాంబినేషన్తో ఉంటుంది. సో మనకి మెయిన్ చూసుకున్నట్టయితే బార్డర్ హైలైట్ అనమాట. సో మనకి ఈ బార్డర్లో కూడా పైన మనం చూసుకున్నట్టయితే వీవింగ్తో వచ్చింది. సో ఇది కూడా మనకి నెట్టెడ్ పైన డిజైన్ వేరియేషన్ తెలుస్తుంది అనమాట.
సో జరీ తోటి థ్రెడ్ వీవింగ్ తోటి కలర్ కాంబినేషన్ బ్లూ అండ్ గ్రీన్ ఇలా కాంబినేషన్తో డిఫరెంట్గా వస్తుంది. మనం శారీలో ఏదైతే బార్డర్ కింద యూస్ చేసామో అదే బార్డర్తో మనకి పళ్ళులో వచ్చేసింది. పళ్ళులో కూడా మనకి ఇలా లీఫ్ టైప్ వచ్చి దాంట్లో కూడా మనకి కలర్ వేరియేషన్స్ ఇస్తారనమాట. మనం బ్లౌజ్ చూసుకున్నట్టయితే ప్లెయిన్ వస్తుంది. ఫ్యాన్సీలో కట్టాలి అనుకుంటారు కాబట్టి వాళ్ళకి కంఫర్టబుల్గా ఉంటుంది మెటీరియల్. హ్యాండ్లూమ్ కాబట్టి వెయిట్ ఏమి ఉండదు, చాలా లైట్ వెయిట్. మరి దీని కాస్ట్ ఎంత రేణుకా? దీని కాస్ట్ వచ్చేసి 3450 రూపీస్. జెరీ బోర్డర్ మీద అలాగే జెరీ శారీ మీద మనకి ఫ్లవర్స్ హైలైట్ అయ్యేటట్లు మంచి కలర్స్ తోటి తీసుకున్నారు. అలాగే పళ్ళు దగ్గరకు వచ్చేసరికి మాత్రం మనకి ఇక్కడ చూసుకుంటే ఏవైతే ఫ్లవర్స్ ఉన్నాయో అదే ఫ్లవర్స్ తోటి మనకి అక్కడ డిజైన్ ఇవ్వడం జరిగింది. అలాగే దీని కాస్ట్ కూడా మనకి 3450 రూపీస్లో అవైలబుల్గా ఉంది. పట్టులోనే ఇది ఒక వెరైటీ వస్తుంది, మహేశ్వరి సిల్క్. పట్టు అంటే మనకి కొంచెం ఫాలింగ్ మెటీరియల్ అనుకుంటారు. సో ఇది కాటన్ బై పట్టు వస్తుంది అనమాట. సో మనకి శారీ మొత్తం ఇలా ప్లెయిన్ అండ్ విత్ బార్డర్తో వస్తుంది. సో శారీ మొత్తం ఫ్లవర్ అక్కడక్కడతో వస్తుంది. సో మనకి ఇందులో ఏంటంటే స్పెషల్ ఏంటంటే డబల్ డోరియా వస్తుంది అనమాట. దగ్గర నుంచి అబ్జర్వ్ చేసినట్టయితే మనకి వెరిఫికేషన్ తెలుస్తుంది. సో సెల్ఫ్ చెక్స్ వస్తుంది ఇందులో. పైన అయితే చిన్న చిన్న బుట్టా తీసుకున్నాం, కింద కూడా మనకి లీఫ్తో డిజైన్ చేసి అలాగే ఫ్లవర్తో వస్తుంది అనమాట. పైన తీసుకున్నామో అదే కంటిన్యూ అవుతుంది. పళ్ళు కూడా మనకి శారీలో బార్డర్ ఏదైతే తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్తో తీసుకున్నాం. సో ఈ పళ్ళులో కూడా మనకి కలర్ వేరిఫికేషన్స్ డిఫరెంట్గా ఉంది. టెంపుల్ టైప్ వచ్చి మనకి కలర్ వేరిఫికేషన్ గోల్డ్, పింక్, ఎల్లో అలా కాంబినేషన్తో వస్తుంది. సో మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ కలరే వస్తుంది. అండ్ మనకి శారీ అబ్జర్వ్ చేసినట్టయితే సెల్ఫ్ చెక్స్ ఉంది కాబట్టి సో మనకి బ్లౌజ్ లైన్స్తో వచ్చిందనమాట. సో మరి దీని కాస్ట్ ఎంత ఉంటుంది? అండ్ మనకి దీని కాస్ట్ వచ్చేసి 3800లో అవైలబుల్. 2 కలర్ కాంబినేషన్స్ని ఎలివేట్ చేస్తూ శారీ ఇచ్చారు. మొత్తం సెల్ఫ్ చెక్స్తో ఉంటుంది శారీ మొత్తం. పళ్ళులో మాత్రం మనకి సెల్ఫ్ డిజైన్స్ని టెంపుల్ డిజైన్తో కలిపి మనకి పళ్ళు పాటు ఇచ్చారు. దీని కాస్ట్ కూడా మనకి 3800 రూపీస్లో అవైలబుల్గా ఉంది. కుప్పడంలోనే ఇది ఒక వెరైటీ. మనకి మెయిన్ ఏంటంటే ఈ కలర్ కాంబినేషన్ హైలైట్, ఎల్లోకి గ్రీన్ కాంబినేషన్ అనమాట. సో పైన చూసుకున్నట్టయితే ఈ బార్డర్ సపరేట్ కుడతారనమాట. సో ఇందులో కూడా మనకి 2 వేరిఫికేషన్స్ ఉంటుందన్నమాట. సో పైన ప్లెయిన్ వస్తుంది, శారీ మొత్తం ఇలా ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. సో మనకి కింద బార్డర్ తీసుకునేటప్పుడు ఒక 5 ఇంచెస్ పెద్ద డిజైన్ వస్తుంది అనమాట. సో ఇందులో కూడా మనకి కలర్ వేరిఫికేషన్ ఉంది, జెరీ అండ్ థ్రెడ్ వీవింగ్తో ఉంది. సో మనకి బార్డర్ ఏంటంటే సపరేట్గా కుడతారు కాబట్టి కుప్పడం స్టైల్ అని చెప్పొచ్చు. పైన ఏదైతే డిజైన్ తీసుకున్నామో అదే డిజైన్ కింద కూడా కంటిన్యూ అవుతుంది. పళ్ళు చూసుకున్నట్టయితే సేమ్ మనకి బార్డర్లో ఏదైతే కలర్ కాంబినేషన్ తీసుకున్నామో అదే కలర్ కాంబినేషన్స్ తోటి ఫ్లవర్స్ చేసి లీఫ్ టైప్ ఉందన్నమాట. సో మనకి బ్లౌజ్ కూడా కాంట్రాస్ట్ గ్రీనే వస్తుంది. దీని కాస్ట్ రేణుకా? దీని కాస్ట్ వచ్చేసి 6750 రూపీస్. సో ఇప్పుడు మనం కుప్పడం పట్టులో మరో మంచి కాంబినేషన్ చూస్తున్నాం. ఎల్లో అండ్ గ్రీన్ కలర్ కాంబినేషన్లో మంచి పికాక్ డిజైన్ అలాగే ఫ్లవర్స్ డిజైన్ ఇచ్చారు. గ్రీన్ కలర్ కాంబినేషన్ తోటి పళ్ళు తీసుకున్నారు. సేమ్ బార్డర్లో ఏదైతే డిజైన్ యూస్ చేశారో అదే డిజైన్ ఇక్కడ కంటిన్యూ చేశారనమాట. 6750 రూపీస్లో అవైలబుల్గా ఉంది. పట్టులోనే ఇది ఒక వెరైటీ చూద్దాం, కోలం సిల్క్ అనమాట. సో మనకి డిఫరెంట్, ఎవరికైనా పెట్టుబడికి అలా బాగుంటుంది ఈ ఐటమ్ కూడా. మనకి శారీ మొత్తం 2 వెరిఫికేషన్స్ వస్తుంది. ఇందులో కూడా మనకి జరీతో వచ్చి అండ్ థ్రెడ్ వర్క్తో వస్తుంది. సో మనకి పైన చూసుకున్నట్టయితే ప్లెయిన్ విత్ బార్డర్ వస్తుంది. బార్డర్ మన కింద ఏదైతే తీసుకున్నామో టెంపుల్ వర్క్ వస్తుంది అనమాట. సో శారీ మొత్తం ఇలా జరీతోటే ఉంటుంది. వెయిట్ వస్తుంది అనుకుంటారు, చాలా లైట్ వెయిట్. సో పైన పింక్ తీసుకున్నాం, సో కింద కాంట్రాస్ట్ కలర్ తీసుకున్నాం గ్రీన్. మళ్ళీ ఇందులో కూడా మనకి పైన ఏదైతే టెంపుల్ వర్క్ బార్డర్ తీసుకున్నామో అదే బార్డర్ అటాచ్ చేయబడుతుంది. సో పళ్ళు కూడా కాంట్రాస్ట్ తీసుకున్నాం. పళ్ళులో కూడా మనం ఏదైతే శారీలో తీసుకున్నామో అదే డిజైన్ అండ్ అలాగే టెంపుల్ వర్క్ డిజైన్ ఉంది. సో మనకి పళ్ళు ఏదైతే తీసుకున్నామో అదే కలర్ బ్లౌజ్ కూడా తీసుకున్నాం. మరి దీని కాస్ట్ ఎంత? అండ్ మనకి దీని కాస్ట్ వచ్చి రీజనబుల్ అండి, 1600లో అవైలబుల్. 1600 రూపీస్లో అవైలబుల్గా ఉంది. రేణుకా, నిజంగా మంచి డిఫరెంట్ శారీస్ని చూపించావు పట్టులో అలాగే ఫ్యాన్సీలో కూడా. థ్యాంక్ యూ సో మచ్. సో వ్యూవర్స్ చూశారు కదా, మరి నాకైతే ఈ పట్టు చీరలన్నీ నచ్చేసేయండి. మరి ఏ మాత్రం ఆలస్యం చేయకుండా సఖీ ఫ్యాషన్స్కి వచ్చేసేయండి. ఇది ఇవాల్టి ఫ్యాషన్ వరల్డ్ సెగ్మెంట్. నమస్తే.